ద్రౌపది ముర్ము ఛత్తీస్గఢ్ నుంచి అయ్యేటప్పటికి గిరిజనంలో బాగా మార్పు వచ్చింది. ఇవాళ దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఎన్నికలు 2018తో పోల్చుకుంటే 2023లో అప్పట్లో 27 సీట్ల దాకా బీజేపీ అయితే 70 సీట్ల దాకా కాంగ్రెస్. ఈసారి 54 బీజేపీ 52 కాంగ్రెస్ వచ్చింది గిరిజన ప్రాంతాలు. అంటే ఒకటి ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ లెవెల్లో గిరిజన ప్రాంతాలు బాగా తిరగటం, ఏకోపాధ్యాయ పాఠశాల లాంటివి పెట్టి అక్కడ ఉన్నటువంటి గిరిజన పిల్లలకి పాఠశాల విద్యను అభ్యసింపజేయటం, దానికి తోడుగా సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వ పథకాలను వాళ్ళకి అందేలా చేయటం లాంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు గ్రౌండ్ లెవెల్లో చేసి దాన్ని పొలిటికల్ గా క్యాష్ చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడింది. దానికి తోడుగా ఈ మైనారిటీ బుజ్జగింపు అనేటువంటిది ఒకటి మైనస్ అయింది. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కొక్క సిస్టమ్ ఉంది. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత అన్నటువంటిది అయితే గనక మధ్యప్రదేశ్లో గెలవకూడదు, గుజరాత్లో గెలవకూడదు, మా అది దాని పేరు ఆవిడ పేరేంటి మమతా బెనర్జీ బెంగాల్లో గెలవకూడదు, ఒక్కొక్క చోట ఢిల్లీలో గెలవకూడదు. కాబట్టి ఒక్కొక్క చోట ఒక్కో పరిణామం. అంటే కాంగ్రెస్ ఏతర రాష్ట్రాల్లో మోడీ ప్రభావం కనిపిస్తోందా? రేపొద్దున్న ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ 2024లో కూడా దాదాపు 7 రాష్ట్రాల్లో అనుకుంటా ఎన్నికలు ఉన్నాయి. మనతో పాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, ఒడిస్సా వీళ్ళకి కూడా రేపు ఒకేసారి ఏప్రిల్లో కదా ఎన్నికలు. ఇక్కడ ప్రతిపక్షాలకి ఒక రకంగా జోషిస్తున్న ఈ ఎన్నికలు, లేదంటే మోడీ ప్రభావం రేపొద్దున జరగబోయే 24లో సార్వత్రిక ఎన్నికలతో పాటు జరగబోయే రాష్ట్రాల్లో కూడా మోడీ ప్రభావం కనిపించబోతుందా? ప్రతిపక్షాలు బాగా డేలా పడిపోయినాయి.